శ్రీ మహాగణపతయే నమః. సంపూర్ణంగా గణపతి తత్వం యజ్ఞతత్వమే, యజ్ఞ రక్షకుడు. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం అని యజ్ఞము చేసేటప్పుడు యజ్ఞేశ్వరుడైన ఆ పరమేశ్వరుని సమస్త శక్తులతో అక్కడికి రమ్మని ప్రార్థన చేస్తారు. నువ్వు సమస్త శక్తులతో రావడం చేత మా సత్కర్మలన్నీ కూడా సాఫల్యము చెందుతాయి అని ఆ మంత్రంలో ఉన్నటువంటి ప్రధానమైన భావం. అలా వచ్చి ఆ యజ్ఞేశ్వరుడు రక్షిస్తాడు. అలా రక్షించే యజ్ఞేశ్వరునే గణపతి అంటారు. అందుకే గణపతి తత్వం ఓంకారతత్వము, యజ్ఞతత్వము, వేదాంత తత్వము మూడింటి కలబోత. అదేవిధంగా వేదంలో అనేక చోట్ల గణపతి యొక్క వైభవాన్ని చూపించేటప్పుడు శుక్ల యజుర్వేద సంబంధమైన మంత్రంలో గణానాం త్వా గణపతిగం హవామహే ప్రియాణాం త్వా ప్రియపతిగం హవామహే నిధీనాం త్వా నిధిపతిగం హవామహే వసో మమ ఆహమజాని గర్భదమా త్వమజాసి గర్భధం అనే మంత్రం ఉన్నది. ఈ మంత్రంలో కూడా గణానాం త్వా అని మొదలవుతున్నది. ఋగ్వేదంలో ప్రసిద్ధమైనటువంటి మంత్రం మనం మునుపు చెప్పుకున్నటువంటి గణానాం త్వా గణపతిగం హవామహే. ఇది సాధారణంగా ఇప్పటికీ ఏ కర్మ చేసినా ఈ మంత్రంతోనే ప్రారంభం చేస్తాం. ఇలాంటి మంత్రమే శుక్ల యజుర్వేదంలో చిన్న భేదంతో మళ్ళీ కనబడుతుంది. దీన్ని బట్టి గణపతి తత్వం అన్ని వేదముల్లో ఒకే విధంగా అందించబడుతోందని స్పష్టమవుతున్నది. ఇక్కడ శుక్ల యజుర్వేద మంత్రంలో స్వామి గురించి చెప్పేటప్పుడు గణములలో గణపతిగా ఉన్నవాడు, ప్రియమైన వాటికి ప్రియపతిగా ఉన్నవాడు అన్నారు. ఇక్కడ ప్రియాణాం త్వా ప్రియపతిగం హవామహే అని. ఇక్కడ ప్రియమైనవి అంటే ఆనందం కలిగించేవి అని అర్థం. ఏవి ఆనందం కలిగిస్తాయో దాని పట్ల మనకు ప్రీతిభావం ఏర్పడుతుంది. అలా ప్రీతిభావం కలిగించేటటువంటి ఆనందకరమైన వాటన్నిటికీ పతి ఇతడు అన్నారు. ఇక్కడ అంటే ప్రియములకు పతి గణపతి. ఇది రెండవ భావం. గణములకు పతి, ప్రియములకు పతి. ప్రియములు అన్నప్పుడు ఇష్టమైనవి, ఆనందమైనవి ఏవైతే భూమి యందున్నాయో ఆ సంపదలన్నీ కూడా ప్రియములని చెప్పబడతాయి. ఆ సంపదలకు పతి అతడు. పైగా మనం కోరుకునేటువంటివి అన్నీ కూడా స్వామి చేతిలోనే ఉన్నాయి. సమస్త ఐశ్వర్యములు అతడివే. ఐశ్వర్యములకు ప్రభువు గనకనే ఈ శబ్దం వాడబడుతున్నది. బలము, సంపద, ఆనందము, ఆరోగ్యము ఇవన్నీ ప్రియకరమైన వస్తువులు. ఇవన్నీ కూడా ప్రసాదించగలిగేటువంటి సర్వైశ్వర్య సంపన్నుడు మహేశ్వరుడు గనక గణపతికి ప్రియపతి అని పేరు. ఇంకోటి నిధీనాం త్వా నిధిపతిగం హవామహే. నిధిపతి అనే మాట ఇక్కడ చూపిస్తున్నారు. నిధి అన్నప్పుడు తరుగుదల లేనటువంటి సంపదలకి నిధి అని పేరు. బహుకాలము తరుగుదల లేకుండా ఉండేటువంటి వాటికి నిధులు అని అంటాం. అలాంటి నిధులకు పతిగా ఉన్నటువంటి వాడు గనక నిధిపతి అని పేరు. ఇలా గణపతి, ప్రియపతి, నిధిపతి మూడు వచ్చాయి. ఇంకొకటి గర్భధమా, గర్భధం అనే రెండు శబ్దములు ఉన్నాయి. గర్భధమా అంటే తన గర్భమునందు అన్నింటినీ ధరించినవాడు అనే భావంలో శుక్ల యజుర్వేది ఇక్కడ వాడుతున్నది. గర్భము అనే మాటకు అర్థం ఏంటంటే లోపలి భాగము అని అర్థం. తన లోపల సర్వజగతిని ధరించి ఉన్నాడు. అతయేవ లంబోదరం అన్నారు. దీనికి వ్యాఖ్యానం రాస్తూ వేదభాష్యం చెప్పినటువంటి మహాత్ములు ఇక్కడ అతయేవ లంబోదరం అన్నారు. గర్భధమా మాట నుంచే లంబోదర అనే భావం వచ్చినది. గణపతికి లంబోదరుడు, విశాలమైన ఉదరము కలవాడని ఎందుకు పేరు వచ్చినది ఇక్కడ చూపిస్తున్నారు. ఉదరము అనగా లోపలి భాగం అని అర్థము. సమస్త భువనములు తన లోపల కలిగిన వాడు గనక, భువనములు చాలా విస్తారమైనవి గనక విస్తారమైన ఉదరము ఉండడం చేత ఆయన లంబోదరుడు అని అంటున్నారు. పైగా లోపల ఉంచుకున్నాడు అంటే అర్థం ఏంటంటే పోషిస్తున్నాడు. తల్లి ఎలాగైతే తనలో ఉన్నటువంటి శిశువుని పోషిస్తుందో తనలో ఉన్న బ్రహ్మాండములన్నింటినీ కూడా తన అనిర్వచనీయమైన శక్తితో ఆ పరమాత్మ పోషిస్తున్నాడు గనక ఆయన్ని లంబోదరుడు అంటున్నారు. స్వోదర వర్తి చతుర్దశ భువన అని ఇక్కడ భాష్యం చెప్తూ అందించిన మాట. ఇంకోటి గర్భదం అనే మాటకి హే స్వామి, అన్నిటినీ లోపల ఉంచుకున్న నిన్ను నా హృదయం లోపల ధ్యానిస్తున్నాను అనే భావంతో ఇక్కడ వేదమంత్రం ప్రతిపాదన చేస్తున్నది. ఈ విధంగా గణపతి ఐశ్వర్యముల పతిగా చెప్పబడుతున్నాడు. ప్రధానంగా గణపతి తత్వంలో మనం కనిపిస్తున్నది ఆయన ఆనంద స్వరూపుడు, ప్రణవస్వరూపుడు, యజ్ఞస్వరూపుడు. ఇవి ప్రధానమైన అంశములు. ఇక ఆయన వేటికి ఆధిపత్యం వహించి ఉన్నాడు అంటే విద్యకి ఆధిపత్యం వహించి ఉన్నాడు. అందుకే గణపతిని ఆరాధన చేస్తే జ్ఞాన సమృద్ధి లభిస్తుంది. అక్షర స్వరూపుడు గణపతి, అక్షరపతి గణపతి. ఓంకారం అన్ని అక్షరములకు పతి అయినట్లుగానే సర్వ విజ్ఞానములకు అక్షరములకు పతి అయిన వాడు గణపతి గనకనే గణపతి ఆరాధన చేత తెలివితేటలు పెరుగుతాయి. అందుకే విద్య కావలసినటువంటి వారు గణపతిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్నది. పైగా నిశితమైన ప్రజ్ఞ గణపతి దగ్గర ఉన్నది. చాలా పదునైనటువంటి మెదడు. సమయస్ఫూర్తికి గణపతి ప్రత్యేకమైన దైవం. అందుకే సరియైన విద్య, సరియైన జ్ఞానము, సరైన సమయంలో స్ఫురణ కావాలంటే గణపతిని ఆశ్రయించాలి.
కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండెడి పర్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్ అని అంటూ ఉంటాం. అక్కడ వజ్జ అంటే గురువు అని అర్థం. గురుస్వరూపుడై జ్ఞానస్వరూపుడై ఉన్నవాడు కనుకనే విద్యలకు దేవుడు గణపతి. రెండవది ఐశ్వర్యములకు దేవుడు గణపతి. సకల ఐశ్వర్యములు ఆయనవే. అందుకే నిధిపతి, ప్రియపతి ఇత్యాది శబ్దముల ద్వారా అదే మనం రుజువు చేసుకున్నాం. అదేవిధంగా లక్ష్మీ గణపతి అనే భావనలో కూడా ఐశ్వర్యస్వరూపుడైన గణపతి అనే భావమే అందులో ప్రధానమైనటువంటిది. ఇక మూడవది బలమునకు అధిపతి గణపతి. ఇది ప్రధానమైన అంశం. అందుకే బలీనాం అగ్రగణ్య మహాబలి అని హేరంబోపనిషత్తులో చెప్పబడుతున్నటువంటి మాట. బలానికి దేవుడు గణపతి. గణపతి నామాలే ఒక శాస్త్రం. ఆ ప్రకారంగా హేరంబ అనేటువంటి గణపతి స్వరూపాన్ని ఈరోజు ఆవిష్కరించుకుందాం. శ్రీ హేరంబాయ నమః. ఇదే పెద్ద మంత్రము. హేరంబ గణపతి. దీనికి రెండు రకాల అర్థాలు శాస్త్రంలో కనబడుతున్నాయి. ఒకటి దీనపాలకుడు అని. దీనార్థవాచకో హేశ్చ రంభ పాలకవాచక పరిపాలకంచ దీనానాం హేరంబం ప్రణమామ్యహం అన్నారు ఇక్కడ. హే అనే శబ్దానికి దీనత్వవాచకమని, ఇక రంభ అంటే పాలకుడు అని అర్థం. దీనపాలకుడు హేరంబుడు అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. అయితే నిఘంటువుల ప్రకారంగా హకారము శివవాచకము. అందుకు హే అన్నప్పుడు హేశ్చ శివస్య సన్నిధౌ అని అర్థాన్ని చెప్తున్నారు లింగాభట్టియంలో. శివుని సన్నిధిలో రంభతి క్రీడతీతి హేరంబ అని. హేశ్చ శివస్య సన్నిధౌ రంభతి క్రీడతీతి హేరంబ అంటే శివ సన్నిధిలో తిరుగువాడు అని అర్థం. అంటే శివుని ఎదుట కనిపించినటువంటి వాడు. అయితే హేరంబ గణపతి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే సింహవాహనమై ఉంటుంది. గాయత్రి వలనే 5 ముఖాలు ఉంటాయి. అయితే 5 ఏనుగు ముఖాలే. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క రంగుతో ఉంటుంది. ముక్తా విద్రమయ హేమనీల ధవళ ఛాయే వలనే 5 రంగులతో ఉంటుంది హేరంబ గణపతి యొక్క ముఖములు. పైగా 5 ఏనుగు ముఖాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. 5 ముఖాలకి కూడా త్రినేత్రములు, చంద్రలేఖ ఉన్నది. ఆ విధంగా భాషిస్తున్నటువంటిది 10 చేతులతో ఉన్నటువంటి వాడు. ఇక తొండమునందు కూడా దివ్యమైనటువంటి కలశము ధరించి ఉన్నాడు. సింహవాహనారూఢుడు ఈ గణపతి. ఈ మూర్తిని ధ్యానించి హేరంబనామ అనుకుంటేనే ఒక ఫలితం ఉన్నది. పైగా పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు గణపతిని ధ్యానం చేస్తున్నాడు పంచముఖుడై. కొంతసేపటికి ఆయన కనులు తెరవగానే ఎదురుగా 5 ఏనుగు ముఖాలతో గణపతి ప్రత్యక్షమయ్యట. ఆశ్చర్యపోయాడు, ఈ స్వరూపం ఏమిటా అని. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావో ఆ గణపతినే నేను అని అప్పుడు శివునితో చూపించాడు తన స్వరూపాన్ని. అప్పుడు ఆ హేరంబ గణపతి ఎదుట శివుడు గణపతి సహస్రనామ స్తోత్రం చేశాడు. ఆ తర్వాత త్రిపురాసుర సంహారం శివుడు చేసినట్లుగా పురాణం చెప్తున్నది. ఇది హేరంబ గణపతి యొక్క స్వరూపము. ఆ హేరంబ గణపతి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించుగాక. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు.